రైట్. ప్రస్తుత పరిస్థితుల్లో మరికొన్ని రోజుల్లో కూడా ఏపీకి సంబంధించి సార్వత్రిక ఎన్నికలు దగ్గరికి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రజెంట్ ఎన్నికల కమిషన్ ఒక కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఎన్నికల విధులకు సంబంధించి కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోలీస్ అధికారుల కింద మిస్సెలీనియస్ హెల్ప్ కింద, అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి ఎన్నికలకు సంబంధించి, దానిలోకి ఉపయోగించుకోవచ్చు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నో అబ్జెక్షన్ అంటూ కూడా ఈ ఆదేశాలని జారీ చేయడం జరిగింది. అయితే నిబంధనల్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క విధుల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటేసే టైమ్స్ వేళకు సంబంధించి ఇంకిపోయడం కానీ, చిన్న చిన్న పోలీస్ అధికారులకు సంబంధించి అక్కడ వర్క్స్కి సంబంధించి అలాట్ చేస్తే అవి ఏమైనా చేయడం కానీ, ఇలాంటి విధులకు సంబంధించి కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా నో అబ్జెక్షన్ అంటూ కూడా ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ముఖేష్ కుమార్ మీనా ఆయన కొన్ని నో అబ్జెక్షన్ అంటూ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి ఇతరుల పని కోసం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంటే ఎన్నికల విధులు ఇచ్చారు కాబట్టి లోపలికి వెళ్ళి మేము అన్ని పనులు చేసేస్తామంటే కుదరదు. కేవలం పోలీస్ అధికారులు చెప్తారు, అక్కడ డ్యూటీస్కి సంబంధించి అదంతా కూడా చిన్న చిన్న పనులు ఉంటాయి. లైక్ వాలంటీర్గా కూడా కొంతమంది స్టూడెంట్స్ని, కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళందరినీ కూడా గతంలో కొన్ని ఎలక్షన్స్కి సంబంధించి అక్కడ డ్యూటీస్ అవి కూడా వేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అలానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా ఎన్నికల విధుల్లో వాళ్ళు పాల్గొనవచ్చు. కాకపోతే వాళ్ళకి సంబంధించి కొన్ని అలాటెడ్ వర్క్స్ మాత్రమే ఉంటాయి. అది అధికారులు ఏం చెప్తే అవి చేయాలంటూ కూడా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం.